అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి మొదటను 4 వచనాలు మనం చదువుదాం. ఆ తర్వాత కొన్ని వచనాలు చదువుతాను. కొంచెం షార్ప్ సౌండ్ తగ్గించండి. హల్లెలూయా హల్లెలూయా. సరే, నేను చదువుతున్నాను చూడండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. మరి అక్కడికి ఆ మాటను అక్కడికి ఆపండి. అటు తర్వాత మనము ఆ యొక్క 5వ వచనం, ముందు చెప్పబో సంగతులను సాక్షాత్ముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యంగా నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. మనము పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. హల్లెలూయా. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములు చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోచున్నారు, నా మార్గమును తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల కోపము పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కట్టిన పరచన కొనకూడని ఆయన చెప్పును. గనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏమంటున్నాడండి? ప్రతిదినము ఒకనొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలాగనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతమట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమి ఉందుము. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపించబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించును? పాపం చేసిన వారి మీదే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయిను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసును? అవిధులైన వారిని గూర్చే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. హల్లెలూయా. ఈ పరిశుద్ధ దేవుడు దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓన్లీ బిలీవ్ పాడదామండి. ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. Only believe Jesus is your, my Jesus is your, and all things are possible. Jesus is your, Lord, I believe. My Lord, I believe, and all things are possible. Lord, I believe. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. అలుపుని కూడా మరుగు చేయండి దేవా. ఇదిగోని గొప్ప స్వస్థత నాకు అనుగ్రహించండి ప్రభా. బలహీన ప్రభా, ఇదిగో నిలబడలేని స్థితిలో ఉంటుండగా దేవా నీ ఆత్మచేతను నిలబెట్టుకోమని బ్రతిమాలకు వచ్చినాను. కూడి వచ్చిన అందరితోనూ నాతోనూ మాట్లాడండి అయ్యా. నీ మధుర స్వరం వినడానికి వచ్చి ఉన్నాము. మా హృదయములను మా యొక్క ఆత్మను మీ స్వాధీనంలో తీసుకోండి ప్రభా. ప్రతి బలహీనతను ప్రతి రోగమును వెళ్ళగొట్టండి ప్రభా. ఇదిగో అప్పుల నుంచి విడుదల కొరకు ప్రార్థించమని అడిగిన వారికి జ్ఞాపం చేసుకోండి. పనులు లేని వారికి పనులు దయచేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి అయ్యా. దేవ ఇదిగో తండ్రి, నీ బిడ్డలు ఎంతో తండ్రిని ప్రేమించి ఇచ్చిన కానుకలు కూడా దీవించండి దేవా. వారు ఇచ్చిన దశభాగములు దీవించండి. ప్రతి ఒక్కరిని స్వాధీనంలో తీసుకోమని ప్రభా కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనం చదువుకున్న లేఖనం ఒకసారి మనం ధ్యానం చేద్దామండి. ఈరోజు మీకు ఒక చిన్న మాటను మీకుతో చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. హల్లెలూయా. దేవుని వాక్యం ఎడల నమ్మకంగా జీవించుట. ఏంటండి? దేవుని వాక్యం ఎడల నమ్మకంగా జీవించుట. హల్లెలూయా. మనము గత కొన్ని వారాలు బట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. మీరు ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు, కానీ దేమ పౌలుని ఎందుకు విడిచిపెట్టాడు? కారణం ఏంటి? అసలైన కారణం ఏంటి? ఆ కారణాల గురించి మనం చూస్తాం. హల్లెలూయా. తర్వాత మొన్న వారం మనం నేర్చుకున్నాం, ఏలియాను ఆ దేశపు ప్రజలందరూ ఏం చేశారు? వెలివేశారు. ఎందుకు వెలివేశారు అంటే ఏలియా బోధ వారికి నచ్చలే. నిజమేనా? సోదరులందరూ ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. ఏలియా బోధ అక్కడ వారికి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే అతడు స్త్రీ బోధించకూడదని బోధిస్తున్నాడు, స్త్రీ పెత్తనం చేయకూడదని బోధిస్తున్నాడు, రంగులు పూసుకోకూడదని బోధిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరియు వాళ్ళు వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నారు కనుక ఆ వాక్యానికి వ్యతిరేకమైన వారిని గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే గమనించండి, ఏలియా ఏం బోధించాడో అదే బోధను ఈ కాలపు ఏలియా కూడా బోధిస్తున్నాడు. ఎందుకంటే ఏలియా బోధ ఎవరిది? అది దేవునిది. నిజమేనా? అందరు ఇక్కడ ఉన్నారా? నా వైపు చూడండి. ఏలియా బోధ ఎవరిదండి? ఏలియా ఉన్న ఆత్మ ఎవరిది? దేవునిదండి. కానీ ఏలియా బోధను తృణీకరించారు వారందరూ. ఏలియానే త్రోసివేశారు. ఆ ప్రాంత ప్రజలందరూ ఏలియాను త్రోసివేశారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అమ్మా, మీరు నన్ను చెప్పనిస్తే నేను ముందుకు వెళ్తాను. లేదు అని అంటే ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఎందుకంటే నాకు అరిసే ఓపిక కూడా లేదు. వాక్యం కావాలంటే ఆ వాక్యాన్ని మీరే లాగాలి. హల్లెలూయా. లేదు అని అంటే ప్రార్థన చేసండి పాస్టర్ గారు, మేము చక్కగా ఇంటికి వెళ్ళిపోయి మా పనులు చేసుకుంటాం అంటే మంచిది. దేవుని స్తోత్రం. ఎందుకంటే వాక్యం లేకుండా ఏది సంపూర్తి కాదు. మనం మౌనంగా ఉంటున్నామంటే దాని అర్థం తెలుసా? మౌనంగా ఉంటే దేవుని స్తుతించుట కాదు. మౌనంగా ఉంచే దేవుడు తెలుసా? దెయ్యము. నువ్వు నోరు మెదపకుండా ఉన్నావు, దానికి అర్థం దెయ్యం అండి. అది దెయ్యమే ఆ పనులు చేస్తుంది. నోరు మెదుపువారు ఎవరంటే క్రీస్తు నీలో ఉన్నప్పుడు నువ్వు ఖాళీగా ఉండలేవు. నీ నోటిని నువ్వు ఖాళీగా ఉంచలేవు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఆయన స్తుతిస్తూ ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి. ఇప్పుడు ఏలియా బోధించిన ఆ బోధ ఆ ప్రాంత ప్రజలకు నచ్చలేదు. యెజబెలు ఆ యొక్క ప్రాంత ప్రజలందరూ ఆ ఏలియాని ఏం చేశారు? బయటకు నెట్టివేశారు, త్రోసివేశారు. అయితే ఏలియా ఏమన్నాడు? ఇదిగో ఈ దేశం మీదకి కరువు వస్తుందని చెప్పాడా? 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు, విపరీతమైన కరువు వచ్చింది. అయితే అప్పుడు ఏలియా ఆ మాటను పలికినప్పుడు ఆ కార్యం జరిగింది. మరి ఈ కాలపు ఏలియా కూడా ప్రకటించాడు. చెప్పాడా? అమెరికా పతనం అయిపోద్దని చెప్పాడు. అమెరికా పతనం అవ్వాలంటే అమెరికా రాష్ట్రం మీదకి ఒకరు ఎన్ని కావాలన్నారు. ఆ స్త్రీ ఎన్ని కావాలి? ఆ స్త్రీని నేను చూచుచున్నాను. ఆ స్త్రీ వేసిన వస్త్రం ఇది, ఆ స్త్రీ ధరించిన ఆ యొక్క దండ ఇది, లేకపోతే ఆమె మాటలు ఎలా ఉంటాయి, ఆమె రూల్లో ఎలా చేస్తుందో అంతా ఆ దర్శనంలో చూసినట్లుగా చెప్పేశాడు. అంతమందికి అర్థమవుతుంది. హల్లెలూయా. ఆమె వేసుకున్న వస్త్రం పేరు పర్పుల్ కలర్. ప్రవక్త చెప్పాడు, ఆమె పర్పుల్ కలర్ వేసుకుని ఆ యొక్క ప్రెసిడెంట్గా అమెరికాని ఏలుబడి చేయబోతుంది. అమెరికా పతనానికి దగ్గరగా ఉందని చెప్పాడు. మరి ఇప్పుడు అది జరిగిందా? ఎంతమంది ఆమె చెప్తున్నారు? హల్లెలూయా. ఆమె ఎవరు? కమలా హ్యారిస్. ఆమె రూల్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ప్రమాణం చేయడానికి వచ్చినప్పుడే ఆమె వేసుకున్న డ్రెస్ ఏంటి? పర్పుల్ కలర్, ఊదా రంగు వస్త్రం వేసుకుని ఆమె ఆ యొక్క భగవద్గీత మీద బైబిల్ మీద రెండు వైపులో కూడా ఆమె ప్రమాణం చేయాలి. ఎందుకంటే క్రిస్టియన్ పద్ధతి ప్రకారం ఆమె ఏం చేయాలి? బైబిల్ మీద ప్రమాణం చేయాలి. ఆమె ఎవరంటే ఇండియా ఆమె అక్కడ స్థిరమైంది కాబట్టి అక్కడ మన ఈ మత గ్రంథాల మీద కూడా ఆమె ప్రమాణం చేస్తూ చెప్పిందంట. హల్లెలూయా. ఆ యొక్క దర్శనాన్ని ప్రవక్త ఎప్పుడు చూశాడు? 1933లో చూశాడండి. ఎప్పుడండి? 1933లో.
కమలా హ్యారిస్ అప్పుడు పుట్టిందా? కమలా హ్యారిస్ అప్పుడు పుట్టిందా? ఆమె ఎలా ఉంటుందో ఎవరికైనా తెలుసా? కానీ దేవుడు తన ప్రవక్తలకి ఏది తెలియకుండా చెయ్యడు, అన్నీ తెలిపే చేస్తాడు. హల్లెలూయా. ఆమె వచ్చి రూల్ చేస్తుందన్న సంగతి కూడా 1933లో ఆయన దర్శనంలో చూసిన ప్రకారంగా ఆ చెప్పిన మాటను వారు అక్కడ రాశారండి. హల్లెలూయా. అదే రీతిగా ఆమె అదే డ్రెస్ చేసుకుని రావడం, రూల్ చేయడం. ఇప్పుడు జో బైడెన్ ఏం చేశాడంటే ఆమెకి ఆ యొక్క స్థానాన్ని ఇచ్చేశాడు. పూర్తిగా ఆమె వైస్ ప్రెసిడెంట్, కానీ ఇప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్ కాదు ఆమె. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న ప్రెసిడెంట్ అమెరికాకి పూర్తి హక్కుదారులు ఆమె అని జో బైడెన్ తప్పుకుని ఆమెకి అధిష్టానం ఇచ్చాడు. అర్థమైందండి మీకు? కానీ అమెరికాలో ఇప్పుడు అమెరికా దేశం మీద యుద్ధాలు జరగడానికి రెడీగా ఉన్నాయండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు యెరూషలేం మీదకి దండెత్తుతున్నారు చాలామంది. యెరూషలేం చుట్టూ ప్రాంతాల మీద బాంబులు వేస్తున్నారు. నిజమేనా? త్వరలో 3వ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందని అంటున్నాడు. మనం ఎన్నీ చూస్తూ ఉంటూ మనం ఇంకా దేవునికి ఎలా నమ్మకం ఉండలేకపోతున్నాం. అది నా బాధ. ఈరోజు నా వాక్యం అది నా మాటలు అర్థమవుతుందా? చుట్టూ ఎన్నో జరిగిపోతున్నాయి. బైబిల్లో చెప్పిన ప్రతి లేఖనం నెరవేరిపోతుంది. మనం వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. మనకి ఏదో ఇంకో 100 సంవత్సరాలు ఉందని అనడానికి లేదండి. మనకి ఇంకో 50 సంవత్సరాలు ఉందనకు లేదండి. ఇంకో 10 సంవత్సరాలు గ్యారెంటీ అనడానికి కూడా లేదండి. నేను అంటున్నాను, దేవుని రాకడ ఆలస్యమైతే దేవుడు తన ఎన్నికలు ఉన్న వారిని ప్రభువునందు నిద్రించి తీసుకుపోతాడు. లేదా దేవుని రాకడలో ఒకవేళ నేడే అయితే ఆ వ్యక్తులను సజీవంగా మార్పు చేసి వారిని వెంటనే తీసుకుపోతాడు. ఇది జరిగే కార్యం ఎప్పుడు అనంటే అది ఈ కాలంలోనే జరుగుతుంది. ఎందుకంటే ప్రవక్త చెప్పిన ప్రతి లేఖనం నెరవేర్పే కాలం అంటూ ఏదైనా ఉందంటే అది ఇదే. దేవుడు ఎప్పుడో చెప్పి ఉన్నాడు. అసలు ఆ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అన్నాడు, అసలు అంత్యదినాలు ఎప్పుడు వస్తాయి ప్రభువా అని శిష్యులు ఆయన అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు కొన్ని సూచనలు. 24వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం. త్వరగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి. అందుకైనా మరియు ఇవన్నీ మీరు చూచుచున్నారే, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను వారితో చెప్పును. ఏంటి అది? యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా. ఏ దేవాలయం? యెరూషలేము దేవాలయం. ఆల్రెడీ యెరూషలేము దేవాలయం పడగొట్టబడింది. ఎంతమంది తెలుసు? ఇప్పుడు యెరూషలేము దేవాలయం లేదు, అది పడగొట్టబడింది. అక్కడ మసీదు ఉన్నది. ఆ మసీదును పడగొట్టి ఇప్పుడు దేవాలయం కట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఆ స్థలం ఏంటంటే అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన స్థలం. అది బైబిల్లో అన్నీ ఉన్నాయే, జరుగుతున్నాయి. హల్లెలూయా. అయితే దేవుడు అన్నాడు, యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడంలో చూపిస్తున్నారు. ఎంత రమ్యంగా కట్టాడు చూడు ప్రభువా, సొలొమోను ఎంత చక్కగా కట్టాడో చూడు ప్రభువా ఈ దేవాలయం అని చూపిస్తే ఆయన ఏమన్నాడు, రాతి మీద రాయి ఒకటై నుండి నిలబడని కాలం ఒకటే వచ్చును. ఆయన ఒలివల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవి ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడను యుగ సమాప్తికి సూచనలేంటి అంటే అప్పుడే శిష్యులు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? నీ రాకడ ఎప్పుడు, ఈ యుగం ఎప్పుడే ముగించబడుతుందని. శిష్యులు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుని అడిగితే ఇప్పుడు అడిగి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మనం ఏం అడగాలి? అప్పుడే అడిగారంటే శిష్యులు, మరి ఇప్పుడు ఏం అడుగుతారు? అమ్మా, రాకడ కోసం అడగాల? యుగ సమాప్తికి సూచనలు ఏంటని అడగాల? ఆ శిష్యులు ఏమడిగారు అప్పుడు 2000 సంవత్సరాల క్రితం? యేసయ్యా ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటి చెప్పు అని అంటే ఆయన ఏమన్నాడు? యేసు వారితో ఎట్లను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచుదురు. మరియు మీరు యుద్ధములు గూర్చి. అమ్మా, ఏం వింటున్నాం ఇప్పుడు మనం? దేవుడు చెప్తున్నాడా?
దేవుడు చెప్తున్నాడు, నేను చెప్తున్నాను. మరియు మీరు యుద్ధములు గూర్చి యుద్ధ సమాచారములు గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనండి, ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. కారణం ఏంటంటే అంతము జరగాలంటే ఆయన వధువు వెళ్ళిపోవాలి. ఎంతమందికి అర్థమవుతుంది? అంతము జరగాలంటే ఆయన వధువు భూమి మీద ఉండదు, వెళ్ళిపోయే కాలం. జనం మీదకి జనం. నిజమేనా? ఈ దేశం వాళ్ళు ఆ దేశం కొట్టుకుంటున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ ఏం చేస్తుందంటే కొట్టుకుని ఇప్పుడు మన ఇండియాలోకి ప్రవేశించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. నిజమేనా? హల్లెలూయా. ఆ దేశ ప్రజలకు పట్టలేదు. ఆ దేశ ప్రధాన్నే తరిమేశారంట వాళ్ళు. బంగ్లాదేశ్ ప్రజలు ఆ దేశపు ప్రధాన్నే తరిమేశారంట. పెద్ద పెద్ద విగ్రహాలను కూడా పడగొట్టేస్తున్నారు. ఎంతమంది తెలుస్తుందండి మీకు? అందరికి అర్థమవుతుందా? బైబిల్ ప్రవచనాలు నెరవేరుతున్న కాలంలో ఉన్నామా? వేరబోవు కాలంలో ఉన్నామా? నెరవేరుతున్న కాలం ఇది. ఎప్పుడో నెరవేరుతాయని కాదు, ఇప్పుడే నెరవేరుతున్నాయి, ఇప్పుడే జరుగుతున్నాయి. హల్లెలూయా. అయితే అంతము వెంటనే రాదు. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేచును. అక్కడక్కడ కరువులను. ఆఫ్రికాలో కరువులు ఉన్నాయా? ఎంతమంది యూట్యూబ్లో చూశారు? పిల్లలకి మట్టి రొట్టెలను చేసి, అప్పడాలు చేసి, వాళ్ళని అవే చాక్లెట్లు, అవే బిస్కెట్లు, అవే అలికట్లు, అవే ఆహారం తింటున్నారా? ఇప్పటికీ కరువు కలిగిన దేశాలు అనేకమైన ఉన్నాం. మన కడుపు నిండా 4 పూటలు తినడానికి ఆహారం ఉంది, కానీ వాళ్ళకి కనీసం ఒక పూట తినడానికి కూడా ఆహారం లేదండి వాళ్ళకి. హల్లెలూయా. మరి భూకంపాలు జరుగుతున్నాయా? మన జపాన్లో ఎంత వచ్చింది భూకంపం? 7.4 జపాన్లో మన భూకంపాలు. నిజమేనా అమ్మా? చెప్పండి అమ్మా. మన ఇండియాలో వయనాడ్, కేరళ ఆ ప్రాంతాలన్నీ ఏం జరిగాయి? వరదలకి ఎంతమంది చచ్చిపోయారు? ఒక చోట 4,000 మంది చచ్చిపోయారంట. ఫస్ట్ టైం జరిగినప్పుడు 300 మంది 400 మంది చచ్చిపోయారంట. మిగతా వాళ్ళకి ఆచూకీ ఏంటో తెలియదంట. ఒక ఏరియా మొత్తం కొట్టుకుపోతే 4,000 మంది పోయారంట. ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి చెప్పండి అమ్మా? మన కళ్ళ ముందేనా జరుగుతున్నాయి? హల్లెలూయా. అక్కడక్కడ కరువులను, భూకంపాలు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదురు. మీరు నా నామము నిమిత్తము సకల జన్మల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఆయన ఒకనొకడు అప్పగించుకుని ఒక్కొక్కడు ద్వేషింతురు. నిజమేనా? అనేకులు అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుచుదురు. అక్రమం విస్తరించు చేత అనేకుల ప్రేమ. ఇప్పుడు ప్రేమ చల్లారిపోయే దినాలు ఇవి. అందుకే ఈ కాలం ప్రవక్త వచ్చి ఏం చెప్తున్నాడు? సహోదర ప్రేమ మీద మనము కట్టబడాలండి. హల్లెలూయా, హల్లెలూయా. మన వాక్యం దగ్గరికి వద్దామా? ఎంతమందికి అర్థమవుతుంది మనం ఏ కాలంలో జీవిస్తున్నాం? ఇప్పుడైతే ఇదేం కాలం? దేవుడు చెప్పిన సూచనలు, రాకడికి, యుగ సమాప్తికి చెప్పిన సూచనలు జరుగుతున్న కాలంలో మనం జీవిస్తున్నాం. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం ఏమై ఉన్నామో మనం తెలుసుకుందామండి. హల్లెలూయా. ఇందువల్ల పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఎక్కడికి పిలువబడి ఉన్నాం? పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధులు మనం. నిజమేనా? ఎక్కడికి వెళ్ళబోతున్నాం మనం? చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. అందరూ వైపు చూడండి. ఆమేన్. మరి నిజంగా మనం ఒప్పుకున్న దానికి అపోస్తలులు, ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. ఎవరి మీద లక్ష్యముంచాలి? ఇప్పుడు మనుషుల మీద లక్ష్యముంచే కాలం కాదు, సేవకుల మీద లక్ష్యముంచే కాలం కాదు. ఇది వాక్యం మీద, దేవుని మీద మనం లక్ష్యముంచే కాలం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ప్రజలందరూ ఎవరి వైపు తిప్పుకుంటారు? మనుషుల్ని. ఇది నా గుంపు, ఇది నా గుంపు, ఇది నా గుంపు అని చెప్పుకోవడానికే తప్ప మనుషుల వైపే తిప్పుకున్నారు. కానీ ఈ యొక్క మనుషుల్ని క్రీస్తు వైపు తిప్పే కాలము ఇదే ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని ఎవరి వైపు తిప్పాలి? అమ్మా మాట్లాడండి అమ్మా. మిమ్మల్ని ఎవరైనా నా వైపు తిరగండి అని చెప్పానా? హల్లెలూయా. నా వలన ఈ అద్భుతాలు జరుగుతున్నాయి, నా వల్ల ఈ సూచక్రియలు జరుగుతున్నాయి, నా వల్ల ఇలా జరుగుతుంది, నా వల్లే నీ బ్రతుకు బాగుంది, నా వల్ల నేను చేయడం వల్ల, నేను చేయబడం వల్ల నా వల్ల ఏమీ లేదు, 0. నేను చేయడం వల్ల 0. నేను నువ్వు కాదండి, మనలో ఉన్న దేవుడు చేయాలి. నేను చేయడం వల్ల నీకు 0 కలుగుతుంది, కానీ ఆయన చేయడం వల్ల నీకు విజయం వస్తుంది. హల్లెలూయా.
కాబట్టి సహోదరులారా, మన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తులను ప్రధాన యాజకుడైన యేసు మీద మనం లక్ష్యం ఉంచాలి. దేవుని ఇల్లంతటిలో మోషే ఎలా ఉన్నాడు అమ్మ చెప్పాలి? నమ్మకస్తుడు అంటే దాని అర్థం ఏంటి? నమ్మకంగా ఉంటేనే కదా ఆ ఇంటి వారికి ఆ బాధ్యతలు అప్పగించగలుగుతుంది. నిజమేనా? నమ్మకం లేని చోట బిడ్డలు ఉండలేరు, భార్య ఉండలేదు, భర్త ఉండలేడు. నిజమేనండి? అసలు కుటుంబం అంటే ఏంటండి? కుటుంబం అంటే ఏంటి అమ్మ చెప్పండి అమ్మ. కుటుంబం అంటే ఏంటి? ఏమండి, మీ అందరి చుట్టూ నేను కంచేసి నువ్వు అలా ఎలాకు, ఎలా చేయకు, అలా చేయకు అని చెప్పాను అనుకుందాం. మీ మీద నాకు నమ్మకం ఉందా? నాకు నమ్మకం ఉందా? నమ్మకం లేని చోట భార్య మనం ఉండగలమా? నా మాటలు ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడ అంటున్నాడు, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా, ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తన్ను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, మనము దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉంటే మన ఎడల దేవుడు కూడా నమ్మకంగా ఉంటాడంట. నమ్మకము ద్వారానే కుటుంబం కట్టబడుతుంది. నమ్మకం లేని చోట కాపురాలు ఉండవు, కుటుంబాలు ఉండవు, ఏమీ ఉండదు. చూడండి, దేవుని ఏదైనా తోటలో ఆదాము అవ్వను సిద్ధపరిచిన తర్వాత, హల్లెలూయా, ఆదాము అవ్వను సిద్ధపరిచిన తర్వాత దేవుడు వారికి ఏం చేశాడు? దేవుని ఏదైనా తోటను వేసాడా? ఏదైనా తోటలో వేసి 2 వృక్షాలు పెట్టాడు. 2 వృక్షాలు పెట్టి ఇప్పుడు ఏదైనా తోటకు చెప్తున్నాడు, వాక్యాన్ని చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇదిగో జీవవృక్ష ఫలములు తినండి, అది మీకు జీవం ఇస్తుంది. మంచి చెడులు తెలివిచ్చి వృక్షం వైపు మీరు వెళ్ళవద్దు, దాని ఫలములు తినవద్దని చెప్పాడు. అంతే కదా? తినవద్దని చెప్పాడు. కానీ వారి చుట్టూ ఏమైనా కంచేశాడా? అంతమందికి అర్థమవుతుంది? వారి చుట్టూ ఏమైనా కంచేశాడా? దేవుడు ఏంటంటే తన బిడ్డల పట్ల నమ్మకంగా కలిగిన వాడైన, బహుశా వారు తప్పిపోయినా విమోచించగల శక్తిమంతుడైన. ఎందుకంటే ఆయన విమోచన లక్షణం ఉంది, ఆయనలో గొప్ప ప్రణాళిక ఉంది. ఆమేన్. మరి ఆదాము తన భార్య చుట్టూ ప్రణాళిక వేసి ఏమైనా గదిలెట్టి తాళం వేసాడా? ఎంతమందికి అర్థమవుతుంది? నీ మీద నాకు నమ్మకం లేదే కాబట్టి నేను వచ్చిన దాకా నువ్వు గదిలో ఉండని ఏమైనా గదిలో పెట్టి తాళం వేసాడా? లేదా ఏమైనా గుహలో పెట్టి బండను అడ్డు పెట్టాడా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రణాళికలో అవ్వ ఆ యొక్క అపవాది చేతులు మోసపోయింది. కానీ వారికి ఆంక్షను పెట్టలేదు. వారికి ఏం చెప్పాడంటే, ఈ ఫలములు తినుదిన నిశ్చయంగా మీరు చస్తారని చెప్పాడు. అంతే. ఈ రోజున కూడా మీకు చెప్పేది ఒకటే, వాక్యాన్ని భుజించండి, ఆ వాక్యమే నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. వాక్యం కానిది భుజించండి, అది నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? నిన్నెక్కడ తీసిపోద్ది? 2 రకాల ఆహారం తింటలేదు మనం. అన్ని మంచిగా తినేస్తున్నారా? అన్ని మంచిగా తినేస్తున్నారా? హల్లెలూయా. జీవాహారం తినండి, అది నిన్ను పరలోక రాజ్యం తీసుకుపోద్ది. జీవం లేదని తినండి, ఏమవుతుంది? నిన్ను హాస్పిటల్ తీసుకుపోద్ది. హాస్పిటల్ ద్వారా నువ్వు ఎక్కడ పోతావు? పాతాళంలోకి వెళ్ళిపోవాల్సిందే. అంతే కదా? దేవుడు 2 పెట్టాడు, కానీ కంచె వేయలేదు. కంచె ఎప్పుడు వేస్తాడు? నమ్మకం లేని చోట కంచె ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, మీ ఎదుట నేను కంచె నుంచలేదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, జీవము ఎక్కడ ప్రకటించబడుతుందో, వాక్యం ఎక్కడైతే, ఆ జీవమైన వాక్యం లేకపోతే ఈ కాలానికి ఉన్న గడియ వర్తమానం ఎక్కడైతే ప్రకటించబడుతుందో ఆ వాక్యాన్ని మీరు స్వేచ్ఛగా భుజించవచ్చు. కానీ అది ఈ కాలపు సంబంధమైనది కాదు అని, అది దేవుని వాక్యం లేదా యేసుక్రీస్తు నామంలో బాప్తిసం కాదు, అది తప్పు అని బోధించే యొక్క వాక్యాన్ని భుజిస్తున్నావు అని అంటే దాని అర్థం వారందరూ తీర్పులో ఉంటే నువ్వు కూడా ఎక్కడ ఉంటావు? ఉండాల్సిందే. ఉంటావు కదా, ఉండాల్సిందే. హల్లెలూయా. నమ్మకమైనది చాలా ఇంపార్టెంట్. చుట్టం చూపుకి వెళ్ళొచ్చేస్తే పర్వాలే, కానీ అక్కడే మనం అది స్టాండర్డ్ అనుకుని మనం అలా కొనసాగితే దానివల్ల నీకు చాలా ప్రమాదం ఉంది.
ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రతి లేఖను నెరవేరుతున్న కాలంలో ఉన్నాం. ఆటలాడుకునే కాలం కాదు, ఇతర సేవకులను విమర్శించుకునే కాలం కాదు, ఇతర వాక్యాలను విమర్శించుకునే కాలం కాదు. నీవు ఎలా జీవిస్తున్నావు, నీవు దేవుని పట్ల ఎలా నమ్మకంగా ఉన్నావు, అది చూచుకునే కాలంలో ఉన్నాం. హల్లెలూయా. దేవుని ఇల్లంతటిలో మోషే ఎలా ఉన్నాడంట, అవునా? అందుకే మోషేను నియమించిన వాడు కూడా మోషే కొరకు నమ్మకంగా ఉన్నాడంట. హల్లెలూయా. అంటే దాని ఉద్దేశం చూడండి, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మోషేకి అప్పగించాడా? కానీ మోషే ప్రజలందరి ఎడల, అంటే దేవుని ఇల్లంతటా, అంటే ఇల్లు అంటే ఎవరు అమ్మ చెప్పండి. మీరు అందరూ దేవుని ఇల్లు అని రాయబడి ఉందా? రాయబడి ఉందా మాట, అవునా? ఇదిగో మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, మనం ఏమైనా ఉంటే దేవుని ఇల్లు, మనమే ఆయన ఇల్లు. నిజమేనా అమ్మా? ఆమె చెప్పండి. మనమే అంటే ఇప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలందరి ఎడల నమ్మకంగా ఉన్నాడు. నిజమేనా? మీకు నియమించిన ఈ సేవకుడు మీ అందరి పట్ల నమ్మకంగా ఉన్నాడు. నిజమేనండి? నమ్మకంగా ఉన్నానో లేదో దేవునికి నాకు సంబంధం. నిజమేనా? నమ్మకంగా ఉన్నానో లేదో దేవునికి నాకే సంబంధం. అయితే మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నప్పుడు మోషేకి నమ్మకంగా జీవించాడంటే దేవుడు కూడా. సహోదరులారా, అయితే గమనించండి, దేవుని ఇల్లంతటిలో మోషే పరిచారకుడిగా ఉండి నమ్మకంగా జీవించాడు. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరంగా చేపట్టినట్లా మనమే ఆయన ఇల్లై ఉన్నాం. ఆమేన్. మరి ఇప్పుడు మీరు ఎలా ఉండాలి? ఇశ్రాయేలు ప్రజలందరూ మోషేకి ఎలా ఉండాలి? అమ్మా మాట్లాడలేదు. ఎలా ఉండాలి? నమ్మకంగా ఉంటే సేవకుడు కూడా మీ పట్ల ఎలా ఉంటాడండి? వాక్యం ఏదైనా చెప్తుంది. నమ్మకం అనేది ఎలా వస్తుంది? పరస్పరం ఒకరినొకరు నమ్మకంగా ఉంటేనే ఆ కాపురం ఎలా ఉంటుంది. ఇప్పుడు నా భార్య మీద నాకు నమ్మకం లేదు కాబట్టి నేను ప్రతిరోజు తలుపేసి తాళం వేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాను అనుకోండి, నా భార్య ఎంతకాలం నా దగ్గర ఉంటుంది? అమ్మ ఎంతకాలం ఉంటుంది? అమ్మ చెప్పండి అమ్మ, ఎంతకాలం ఉంటుంది? ఆమెను విడిపించేవాళ్ళు ఒకడు ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి అమ్మా. హల్లెలూయా. నా భార్య మీద నాకు నమ్మకం ఉంది కనుక నేను ఆమెను స్వేచ్ఛగా విడిచిపెట్టాను. ఎందుకంటే ఆమె నాకు నమ్మకంగా జీవిస్తుంది, నేను ఆమె పట్ల నమ్మకంగా జీవిస్తానో లేదో ఆమెకే తెలుసు. అమ్మా గట్టి కొట్ట. దేవునికి స్తోత్రం. వాక్యం ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. దేమ పౌలు పట్ల నమ్మకంగా లేడు. దేమ ఏం చేశాడంటే పౌలు చేసే అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చూసుకుంటూ వెంబడించాడు. ఒక రోజున ఆ పౌలు యొక్క పరిచర్యలో ఎదుగుదల లేదంటే ఏం కాలేజీలు కట్టట్లేదు, స్కూళ్ళు కట్టట్లేదు, డబ్బులు సంపాదించట్లేదు. నేను ఒకవేళ సంఘశాఖల దగ్గర ఉంటే నేను కోట్లు సంపాదించును, లక్షలు సంపాదించును, ఆస్తులు సంపాదించును. పౌలు అలాంటి పరిచర్య చేయట్లేదు. పౌలు క్రీస్తు కొరకు చచ్చిపోయేలా ఉన్నాడు. నిజమే. మన పరిచర్యకు వచ్చింది దేని కొరకు అమ్మ చెప్పండి? ఆయన పని కొరకే. నిజమేనా? ఆయన పనిలో నన్ను ఉన్న స్థితిలో పెట్టాలంటే ఆయన చిత్తం, లేని స్థితిలో పెట్టాలన్నది ఆయన చిత్తం. నేను ఏ స్థితిలో ఉన్నా నేను దేవుని స్తుతించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు అందరికీ ప్రార్థన చేస్తున్నాను, ఒక్కోసారి దేవుడు కార్యాలు చేస్తున్నాడు, ఒకసారి విశ్వాసం బట్టి కార్యాలు జరుగుతున్నాయి, ఒకసారి విశ్వాసం లేకపోతే కార్యాలు జరగవు. ఇప్పుడు నాకే వచ్చింది సమస్య. ఇప్పుడు ఆ సమస్యను బట్టి నేనేం చేయాలి? నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఒక బ్రదర్ అన్నారు ప్రార్థన చేయండి, మేము ఇప్పుడు ప్రార్థన చేస్తాం, రాయి పడిపోద్ది అన్నాడు. ఆమెన్ బ్రదర్, పర్లేదు మంచిది అనుకున్నాను. ఎంతమందికి అర్థమవుతుంది? నేను దాన్ని నమ్ముతున్నాను. మరి డాక్టర్ని కూడా నమ్మాలా లేదా అమ్మ చెప్పండి? డాక్టర్ని కూడా నమ్మాలా లేదా? ఎందుకంటే డాక్టర్లను సూచించిన వాడు ఎవరు? ఆయనే. అయితే నమ్ముతున్నాను ప్రభా నువ్వు గొప్ప కార్యం చేసే దేవుడు అని. అయితే ఇప్పుడు పాస్టర్ గారు ఆ రాయినే పోగొట్టుకోలేకపోతున్నాడు, ఇంకా మనల్ని ఎక్కడ బాగు చేస్తాడని మీరు కానీ నమ్మకం కోల్పోయారు అనుకోండి, పరిస్థితి ఏంటి? ఇప్పుడు పరిస్థితి ఏంటి? అంటే దేవుని ఎడల మీకేమీ లేదు. సేవకుడు ఏమీ చేయడండి. నేను అదే చెప్తున్నాను, సేవకుడు అంతా జీరో.
నేను ఇక్కడ జీరో. నిజమేనా? ఇక్కడ నేను జీరో అయితేనే దేవుడు ఇక్కడ నిలబడతాడు. ఇక్కడ నేను జీరో కాకుండా దేవుడు ఇక్కడ నిలబడ్డండి. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు ఇక్కడ నిలబడి మాట్లాడాలంటే మొదట నేను జీరో అయిపోవాలి. నాకేమీ తెలియని వాడిగా ఉండాలి, నేనేమీ చేయలేని వాడిగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాలపు ఏలియా విలియం బ్రాన్హామ్కి ఒక కడుపు నొప్పి ఉంది. ఎంతమంది తెలుసు? గడియవర్తమానం చదివిన వాళ్ళు అందరికీ తెలుస్తుంది అది. అందులో 7 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట వంశపార నొప్పి. అది ఆ నొప్పి వచ్చినప్పుడు ఇంచుమించు 3 నెలలు బాధపడేవాడంట. ఎన్ని ఇంజక్షన్లు చేయని, ఎన్ని మెడిసిన్ వేయని, ఆ 3 నెలలు అయిందాకా నొప్పి భరిస్తూ ఉండేవాడు. ఇంకెక్కడికి వెళ్ళలేకుండా ఉండేవాడు. అతను ఆ పరిస్థితిని బట్టి ఒకసారి చచ్చిపోవడానికి కూడా ప్రయత్నం చేశాడు. ఎంతమందికి అర్థమవుతుందండి? చాలామంది చచ్చిపోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తారు? పరిస్థితిని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. తట్టుకోలేని పరిస్థితిని బట్టి చచ్చిపోతూ ఉంటారు. హల్లెలూయా. కానీ అటువంటి పరిస్థితిలో ఇంచుమించు 7 ఏళ్ళు 49 50వ సంవత్సరం వచ్చిన వాడికి ఆయనకి 7వ పౌరంగా ఆయన దర్శనమిచ్చాడు. అప్పుడు ఆయనకి సంపూర్ణ స్వస్థత కలిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన ద్వారా అనేక అద్భుతాలు జరిగాయి. చనిపోయిన వారు లేపబడ్డారు. నిజమేనా? ఒక బిడ్డను తీసుకొచ్చి, చచ్చిపోయిన బిడ్డను ఆ హాస్పిటల్ నుంచి కాగితం కూడా తీసుకొచ్చారు ఆ తల్లి. ఆ తల్లి విశ్వాసం ఏంటంటే, ప్రార్థిస్తే నా బిడ్డ బతుకుతాడు, దేవుడు బతికిస్తాడు. డాక్టర్లు ఇచ్చిన కాగితం కాదు. అయితే ఆ కాగితం పట్టుకుని ఆమె ఏం చేస్తుందంటే, ఇంచుమించు ఉదయం 9 గంటలకు చచ్చిపోయాడంట ఆ బిడ్డ. చనిపోతే డాక్టర్లు ఏం చేశారు? డెత్ సర్టిఫికేట్ ఇచ్చేశారు, చచ్చిపోయాడు. ఆ బిడ్డను చుట్టబెట్టుకుని ఆ స్త్రీ ఏం చేసింది? బ్రహ్మ గారి యొక్క కోటాలకు వచ్చింది. వచ్చినప్పుడు ఇంచుమించు చాలా పెద్ద వర్షం అండి. ఆ వర్షంలో నిలబడి ఉన్నది. ఆ బిడ్డ ఆ యొక్క దుప్పట్లో చుట్టబడి ఉంది. ఉదయం 9 గంటలు చచ్చిపోతే రాత్రి 10 గంటలకి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయమని లైన్లో నిలబడి ఉన్నది. దేవుని ఆత్మ చెప్తుంది, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయ బిడ్డ కొరకు, ఆ బిడ్డ బ్రతుకుతాడని. హల్లెలూయా. దేవుడు చెప్పకుండా ఈ కాలపు ఏలియా ఏది చేయడండి. హల్లెలూయా. పౌలు కూడా అంటున్నాడు, ఆయన నాకు ఏది చెప్పకుండా నేను ఏది చేయలేను. నేను అలెగ్జాండర్ను ఎందుకు విడిచిపెట్టాను? దేవుడు నన్ను విడిచిపెట్టమన్నాడు. నేను ఆ భర్తమయ్య అంటే చూడండి, ఎవరండి ఆయన? బర్యేసు, అబద్ధ ప్రవక్త అయిన బర్యేసు అన్నవాడు విశ్వాసాన్ని చెడగొడుతున్నాడు. కాబట్టి దేవుని ఆత్మ నాలో ఉండి అతను గుడ్డిదనం కలుగు చేసింది. కానీ అలెగ్జాండర్ని ఏమీ చేయలేకపోతున్నాను. కారణం ఏంటంటే, అలెగ్జాండర్కి దేవుడే ప్రతిఫలం ఇచ్చును గాక అన్నాడు. మరి కార్యాలు చేయకపోతే దేమ విడిచిపెట్టినట్లుగా సంఘము సేవకును విడిచిపెట్టాలా? కార్యముల కొరక మనం వచ్చేది, అద్భుతాలు కొరక వచ్చేది. మనం అద్భుతాలు కార్యాలు జరిగించడానికి బయట ఎన్నో మిరాకిల్ సెంటర్స్ ఉన్నాయి. మిరాకిల్ అనేది చాలా విలువైనదే, నేను తప్పనట్లేదు. మిరాకిల్తో పాటు మనకు ముఖ్యమైనది ఏంటంటే మన యొక్క రాకడ, మన యొక్క ఎత్తబాటే ఉన్నది. హల్లెలూయా. నిజమేనంటారా? ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నమ్మకం అనేది చాలా ముఖ్యమైనది. నిజమేనా? నమ్మకం లేకపోతే ఆ భార్య భర్తతో ఉండలేదు. అందుకే దేవుడు అంట మోషే ఎడల చాలా నమ్మకంగా ఉన్నాడు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకం ఉన్నాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ అందరి ఎడల నేను నమ్మకంగానే ఉన్నా. నా ఎడల మీరు ఎలా ఉన్నారో మీరు ఏం చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా. మీరేం చేయాలి? ఏం చేయాలండి? నా ఎడల మీరు ఎలా ఉన్నారో మీరేం చేయాలి? మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోమని పౌలు గారు చెప్తున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు హల్లెలూయా కూడా చెప్పడానికి ఇష్టపడలేదు, ఎందుకో సైలెంట్గా ఉన్నారు. అంటే మరి నాకు కొంచెం బలహీనంగా ఉన్నా నేను దేవుణ్ణి అడుగుతున్నాను, ప్రభా నాతో మాట్లాడండి. నాతో మాట్లాడుతున్నాడు ఆయన, మరి మీతో మాట్లాడుతున్నా లేదో నాకు తెలియదు. మీతో మాట్లాడితే మీరు ఆమెను చెప్తున్నారు కదా. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు ఎబ్రీ సంఘానికి చెప్తే ఉన్నాడంటే, నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పుడల్లే మీ హృదయములను కఠినపరచుకొనకుడి. హల్లెలూయా.
అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు వారికి ఏదైతే చెప్పమన్నాడో మోషే వారితో చెప్తున్నప్పుడు అరణ్యంలో ఉన్న ప్రజలందరూ ఏం చేశారంట? కోపం పుట్టించుకున్నారంట. ఈయనే కావాలని చెప్తున్నాడు మోషే. మోషేతోనే మాట్లాడతాడు దేవుడు, మనతో మాట్లాడ్డా? దేవుడు మోషేకే చేస్తాడు కార్యాలు, మనకు చేయడా అన్న కోపం పుట్టించుకున్నారంట. ఎంతమంది ఆమేనంటారు? అయితే 40 సంవత్సరములు నా కార్యములు చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. నిజమేనా? దేవుడు ఎవరి గురించి చెప్తున్నాడంటే సంగమం ఇప్పుడున్న మన కోసం. 40 సంవత్సరములు మీ పితరులు నా కార్యములు చూచి నన్ను పరీక్షించి శోధించిరి. ఎవరినంట? దేవుణ్ణంట పరీక్షించారంట, శోధించారంట. కావున నేను ఆ తరం వారి వల్ల విసిగిపోయి వీరెల్లప్పుడూ తమ హృదయంలో ఆలోచనలో తప్పిపోయి ఉన్నారు కనుక వాళ్ళు నా మార్గంలో తెలుసుకోలేదు కనుక నేను కోపంతో ప్రమాణం చేస్తున్నాను, ఇంకెన్నడు వీరు విశ్రాంతిలో, చెప్పండి అమ్మా, నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ఉందా? వాక్యం ఉందండి. ఎక్కడుంది? ఎబ్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. గనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి. ఇప్పుడు వినండి, ఎవరాళ్ళు? అపోస్తలుడైన పౌలు ఇప్పుడు మనకు చెప్తున్నాడు. సంగమా, ఇప్పుడు మనకు చెప్తున్నాడు, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందేను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. అంతేనా? ఇప్పుడు జాగ్రత్తగా చూసుకునే సమయం ఏంది? జాగ్రత్తగా చూసుకునే సమయం ఎక్కడ ఉంది? ఇదేనా? ఇప్పుడేనా? ఒకవేళ తప్పిపోతున్నామేమో, మన ప్రార్థనలోని, మన కోటాల్లో కానీ, మన యొక్క ఆరాధనలోని క్రమాల్లోని కానీ ఏదైనా తప్పిపోతున్నామేమో, విశ్వాసఘాతులు అయిపోతున్నామేమో, భ్రష్టులు అయిపోతున్నామేమో. మనల్ని ఏం చేసుకోవాలంట? పరీక్షించుకోవాలి. అన్నాడా లేదా? నువ్వు జాగ్రత్తగా పరీక్షించుకో, చూచుకో. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు ఆ మోషే బోధిస్తున్నప్పుడు మోషేకు వారు వ్యతిరేకంగా తిరిగారంట. 40 సంవత్సరాలు వారి ఆయన కార్యాలు చూచారంట. చూచారా అమ్మా? ఈ కాల ప్రవక్త చెప్తున్న మాట నేను చదువుతున్నాను. ఎంతమందిని నాతో ఎక్కివిస్తున్నారు? ఆమేన్. దేవుని స్తోత్రం. అదే వర్తమానం, నా సేవ యొక్క ప్రస్తుత వర్తమానంలో ఆయన చెప్తున్న మాట. ఎర్ర సముద్రం వద్ద మోషే నిలబడినప్పుడు ఎట్లు చెప్పున చూడుడి. మోషే ఎక్కడ నిలబడ్డాడు? అంతకుముందు ఎక్కడ ఉన్నాడు మోషే? ఐగుప్తులో ఉన్నాడు. ఎంతమంది తెలుసు? ఐగుప్తులో ఉన్నాడుగా. ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ ప్రజల మధ్య దేవుడు గొప్ప కార్యాలు చేయలేదా? ఇక్కడ అంటున్నాడు, అసామాన్యముకు అద్భుతములు చేశాడు దేవుడు. 10 అద్భుతములు చేశాను, ఇంకా ఆయన దేవుడు కాడని నమ్ము బలహీన స్థితిలో మీరున్నారా? ఎన్ని అద్భుతాలు చేశాడండి? 10 అద్భుతాలు చేశాడు. ఐగుప్తులో 10 అద్భుతాలు చేశాడు. అది చేసినప్పుడు ఆ ప్రజలు చూసారా లేదా? ఐగుప్తులోని ఇశ్రాయేలు ప్రజలు చూడలేదా? అమ్మా, మీ జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఏమి చూడలేదా? మీ జీవితంలో ఎన్నడూ ఏ అద్భుతం చేయలేదు ఆయన. ఎందుకు మనకు అవిశ్వాసం వస్తుంది? ఎందుకు బలహీనపడి పడిపోతున్నాం? ఎందుకు అవిశ్వాసం అయిపోతున్నాం? ఎందుకు భ్రష్టులు అయిపోతున్నాం? ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నాం? ఎందుకు దేవుని మీద ఇంకా మనం విపక్ష వచ్చేస్తుంది? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాడు. ఎర్ర సముద్రం దగ్గర మోషే నిలబడినప్పుడు దేవుడు 10 అసామాన్యముగా అద్భుతములు చేసను. చూడండి, అయినా వారు దేవుడు కాడని నమ్ము స్థితిలోకి వెళ్ళిపోయారంట. ఎర్ర సముద్రాన్ని చూసేటప్పటికి బలహీనమైన స్థితిలోకి వెళ్ళిపోయారంట. సమస్య వచ్చేటప్పటికి బలహీనమైన స్థితిలోనికి వెళ్ళిపోయారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆమేన్. అతడు వెళ్ళి భూమి మీద శాపములు పలికాడా లేదా? ఐగుప్తులో శాపములు పలికాడా? ఏమన్నాడు? కప్పలు కలుగును గాక, ఈగలు కలుగును గాక, కందిరీగలు వచ్చును గాక, ప్రథమ సంతానము చనిపోను గాక అన్నాడు. అన్నాడా లేదా? చీకటి అలుముకొను గాక అన్నాడు. పేలు పుట్టించాడా? అమ్మ చెప్పండి అమ్మ.
కప్పలు వచ్చాయా? దేవుని స్తోత్రం. మరణదూతను అతడు దేశం మీదకి రప్పించాడు. ఎవరు? మోషే. హల్లెలూయా. అయినా ఆ జనులు ఎర్ర సముద్రం దగ్గర ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు? ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు? మోషేను. ఎర్ర సముద్రం దగ్గర మోషేను వెంబడించుకోరలేదు. మెరయుచున్న గొప్ప ఈటలను చూస్తున్నారంట. ఏం చూస్తున్నారు? మెరయుచున్న గొప్ప ఈటలు ఎవరి చేతిలో ఉన్నాయి? ఫరో సైన్యాన్ని చూచి భయపడుతున్నారంట. ఫరో సైన్యము కంటే గొప్ప సైన్యం మనకున్నది. నిజమేనా? ఎంతమంది నమ్ముతున్నారు? ఫరో సైన్యము కంటే గొప్ప సైన్యం మనకుందా? ఆమేన్. మన చుట్టూ పరలోక సైన్యం ఉన్నదా? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతల కాలు ఉంటానని చెప్పిన దేవుడు మన మధ్య ఉన్నాడా? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. అయినా నా జనులు ఎర్ర సముద్రం దగ్గర మోషేని ఏం చేశారంట? వెంబడించుకోరలేదంట. మెరచున్న గొప్ప ఈటలను ధరించి వచ్చుచున్న వందల వేల సైనికులను చూచి, రథముల గర్జన విని, ఎగచున్న ధూళిని చూసి ధైర్యం విడిచి వెనుకకు పడిరి. హల్లెలూయా, ఆమేన్. మోషే, మేము అక్కడ ఎందుకు చావలేదు? ఎక్కడ? ఐగుప్తులో ఎందుకు చావలేదు? ఇక్కడ తీసుకొచ్చి ఈ ఎర్ర సముద్రంలో చంపేద్దాం అనుకుంటున్నావా అని మోషే మీద తిరుగుబాటు చేశారంట. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అయితే అవిశ్వాసమును బట్టి వారు అరణ్యములో చావనిమ్మని దేవుడు చెప్పాను. అమ్మా, దేవుడు అరణ్యంలో చంపడం తీసుకొచ్చాడా ఇశ్రాయేలు ప్రజల్ని? ఆమేన్. దేవుడు అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చాడా? కాదండి, కానాన్లోనికి చేర్చడానికి తీసుకొచ్చాడు. మరి ఎందుకు ప్రజలు చనిపోయారు? ఎందుకండి? చెప్పండి, ఎందుకండి? ఎవరు మాట్లాడలేదు. వారి అవిశ్వాసం అనే కారణం చేత వారు అరణ్యములో రాలిపోయారు. మోషే అని అంటున్నారండి, మోషే నీ సేవ కొట్టుకుపోయింది, మోషే నీ పని అయిపోయింది. ఇప్పుడు మోషే సేవ అయిపోయిందా? మోషే సేవ అక్కడితో ముగింపు అయిపోయిందా? అయిపోయిందండి? అవ్వలేదండి. హల్లెలూయా. ఇక నీ పని అయిపోయింది, చూసుకో అని అన్నారంట. కానీ గమనించండి, అసలు ఆ సమయంలో ఆయన పరిచర్య అవ్వలే. హల్లెలూయా. అప్పుడే మొదలవుతుంది పరిచర్య. అప్పుడే బలిష్ఠైన దూత అగ్నిస్తంభంగా అక్కడ దిగొస్తున్నాడు. అక్కడే మేఘస్తంభంగానే దిగొస్తున్నాడు. అక్కడే వారికి ఒక మార్గం తెరిచి ఉన్నాడు. ఆమేన్. బలహీన సమయంలో దేవుడు బలమైన కార్యాలు చేయడానికి ఆయన మన కొరకు దిగొస్తాడు. ఎప్పుడు? నీవు దేవుని కొరకు నమ్మకంగా ఉన్నప్పుడు. ఆమేన్. ఇప్పుడు సంఘంలో మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండమంటే, కొంతమంది కుటుంబంలో పిల్లలు ఎలా ఉంటారంటే, ఒకడేమో కుటుంబ బాధ్యత కలిగి ఉంటాడు, మరొకడు ఎలా ఉంటాడు? అసలు బాధ్యత లేనోడు. బాధ్యత లేనోడు ఎలా ఉంటాడంటే, ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒకటి చేసుకుంటూ, అప్పుడు ఇంకా ఆడి ఇష్టం, నేను జీవించేదే కరెక్ట్. ఎక్కడ ముగ్గులాడతాడో, ఎక్కడ అప్పులు చేస్తాడో, ఎక్కడ ఏం చేస్తాడో వాడికే. ఎందుకంటే వాడికి ఏమి లేదు, బాధ్యత అనేది లేదు. ఎందుకో బాధ్యతని అప్పలేదు, అసలు వాక్యాన్ని వాడి హృదయంలోనే చేర్చుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, 20 లక్షల మంది బయలుదేరితే ఆ 20 లక్షల మందిలో 10 లక్షలు ఒక్కడు చొప్పున 2 మాత్రమే మోషేని వెంబడించారంట. మోషేలో ఉన్న వాక్యాన్ని వెంబడించారంట. వారిద్దరికీ ఆ బాధ్యత అప్పిందంట. వాళ్ళిద్దరు అంటున్నారంట, మనల్ని దేవుడు కానాను దేశం తీసుకెళ్తాడు, ఇచ్చిన మాట సత్యం. అక్కడ ఉన్న బలహీనలు చూడొద్దు, వాళ్ళు బలమైనగా కనబడచ్చు నీకు. మీ దృష్టిలో వాళ్ళు పెద్దోళ్ళుగా కనబడచ్చు, వాళ్ళ దృష్టిలో మనం ఏగలుగా ఉండొచ్చు. కానీ నిన్ను నడిపించిన వాడు గొప్ప దేవుడు. ఎర్ర సముద్రం వచ్చినా వాళ్ళు బెదరలేదంట. మరి వాళ్ళు ఎక్కడికి పోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఐగుప్తులోంచి బయలుదేరిన ఇద్దరు మాత్రమే కానాన్లోకి వెళ్ళారు. అవిశ్వాసాన్ని బట్టి అక్కడున్న వారందరూ ఏమైపోయారు? రాలిపోయారు. ఇప్పుడు నమ్మకం అనేది ఎలా ఉండాలి? ఇప్పుడు అమ్మా, నమ్మకం అనేది ఉండాలా? అక్కడ చెప్పాడు కదండి, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు ఈయన తను నియమించిన వానికి కూడా ఆయన నమ్మకంగా ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
మరి మోషే పరిచారకుడై ఉండి ఎలా ఉన్నాడు? పరిచారకుడు అంటే ఏంటి? పరిచర్య చేసేవాడు. పరిచర్య చేయడం అంటే అన్నీ చేయాలా? అన్నీ చేయాలి పరిచర్య అంటే. హల్లెలూయా. పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు అందరూ ఎలా ఉన్నారు? నమ్మకంగా లేరు. మరి సంఘంలో మనం ఎలా ఉండాలి? ఇవన్నీ మనకి ఎలా రాయబడ్డాయి? దృష్టాంతములుగా రాయబడ్డాయంట. మనకి బుద్ధి చెప్పడానికి రాయబడ్డాయంట ఈ వాక్యం. బైబిల్లో ఉందండి ఆ మాట. మనకి బుద్ధి చెప్పడానికి ఇవన్నీ రాయబడ్డాయంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట ఒకసారి చూస్తారా? మనకు బుద్ధి చెప్పడానికి రాయబడిన మాట 1 కొరింథీయులు అనుకుంటాను. ఒకసారి చూడండి, 10వ అధ్యాయం. బైబిల్ తెచ్చిన వారందరూ చూడండి దయించి. 1 కొరింథీయులు 10వ అధ్యాయం 152వ పేజీ, 10వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుతాం. జనులు తినుటకు త్రాగుటకు కూర్చోండి, ఆడుటకు లేచిరని రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహార్థకులై ఉండకూడదు, మరియు వారి వలె మనం వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముని 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఉందుము. అక్కడ ప్రజలు శోధిస్తున్నారా? వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించిరి. నిజమేనండి? దేవుని శోధించి సర్పం వల్ల ఏమయ్యారు? సర్పాల వల్ల చచ్చిపోయారా? తాపకరపైన సర్పాల వల్ల నశించిపోయారా? మీరు సనగకుడి. ఏమన్నాడండి? మనల్ని ఏమి ఉండకూడదు? సనుగుడు ఉండకూడదు. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు 11వ వచనం ఏముందండి? ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు. ఎవరికంట? యుగంలో అంతంలో ఉన్న వాళ్ళు ఎవరు? నాకేనా? నాకు బుద్ధి చెప్పుటకై బుద్ధి కలుగుటకే రాయబడియును. నిజమేనా? ఎవరి కోసం రాయబడ్డా? అమ్మ చెప్పండి. ఎవరి కోసం? మన కోసమేనా? మన కోసమేనా బుద్ధి చెప్పడానికి రాయబడ్డాయి? మరి అప్పుడు తాపకరమైన సర్పాలు ఉన్నాయి, ఇప్పుడు లేవనుకుంటున్నారా? ఉన్నాయా లేవా? సర్పాలు అంటే ఈ పాములు అనుకుంటున్నారేమో. ఇవి కాదండి. మన కోసం మనకు బుద్ధి చెప్పడానికి 20 కోట్ల దెయ్యాలు పైకి వచ్చాయండి ఇప్పుడు. అప్పుడు తాపకరమైన సర్పాలు వచ్చే ఇశ్రాయేలు ప్రజలు బుద్ధి చెప్పడానికి. ఇప్పుడు ఈ కాలంలో మనకు బుద్ధి చెప్పడానికి ప్రకటన గ్రంథంలో అంటున్నాడు ఆ యొక్క 20 కోట్ల దెయ్యాలు పైకి వచ్చాయంట. ఎవరికి బుద్ధి చెప్పడానికి? అందుకే మనం ప్రతిదినం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా. అసలు మనం వాక్యంలో ఉన్నామా? మనం తప్పిపోతున్నామా? మనం ఏమైనా తప్పిపోయి ఉన్నామా? మన ప్రార్థనలో తప్పిపోయామా? మనం జీవితంలో, భక్తి జీవితంలో తప్పిపోయామా? మనం ఎలా ఉన్నాం? ఎత్తబడడానికి రెడీగా ఉన్నామా? ఎత్తబడకు కావాల్సిన శక్తి మన దగ్గర ఉందా అని మనం ఏం చేయాలి? దినదినం. అమ్మా చెప్పండి, ఏం చేయాలి? పరీక్షించుకోవాలా? ఎంతమంది చూసుకోవాలనుకుంటున్నారు? మోషేని అన్నారంటే, మోషే నీ పని అయిపోయింది, నీ పరిచర్య అయిపోయింది, అందరూ గాన్, అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయారు, అందరూ నీకు వ్యతిరేకంగా తిరిగారు. హల్లెలూయా. గమనించండి, ఈనాడు జరుగుతున్న సంగతులు అక్షరాల వాక్య నెరవేర్పులు అని మీరు ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. అక్షరాల వాక్య నెరవేర్పులేనా? ఆమేన్. గమనించండి, ఈ శాఖలు ఎందుకు ఉవ్వెత్తున లేచున్నాయి? ఈ శాఖలన్నీ ఎవరి మీద లేస్తున్నాయి? ఈ కాలపు విలియం మ్యాన్ బ్రహ్మ మీద లేస్తున్నాయి. పోనీ ఎంతో మహానీయులు వచ్చారు, పెద్ద పెద్దోళ్ళు వచ్చారు. బిల్లీ గ్రహం, వారల్ రాబర్ట్స్, దేవదాస్ అయ్య గారు, నిజమేనా? యేసన్న గారు, ఇంకా డిఎల్ మూడి గారు, ఇంకా బెనిహిన్ గారు, చాలా పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చారు. అందరినీ విడిచిపెట్టి ఎవరి మీద పడ్డారు? ఎవరి మీద పడ్డారు? ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవరి మీద పడ్డారు? ఇప్పుడు అప్పుడు మోషే పని అయిపోయినట్లుగా ఈ రోజున ఈ కాలపు ఏలియా విలియం మ్యాన్ బ్రహ్మ మీద పడ్డారు ప్రజలు. ఇతని పరిచర్య అయిపోయిందని. ఆమేన్. అతను అంటున్నాడు, పౌలు పరిచర్య ముగించబడతా, నా పరిచర్య కూడా ముగించబడింది. పౌలు ఏదైతే బోధిస్తాడో నేను కూడా అదే బోధించాను అన్నాడు. హల్లెలూయా. పౌలు సంఘం పరలోక రాజ్యంలో ఉంటే నేను చెప్పిన సంఘం కూడా పరలోక రాజ్యంలో ఉంటుందని చెప్పాడు. అందుకే పౌలు అంటున్నాడు, మనం ఏమై ఉన్నామంట, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అంటున్నాడు.
మనం ఎక్కడ పిలువబడి ఉన్నాం? పరలోక సంబంధమైన పిలుపులోకి పిలువబడి ఉన్నాం. మనం ఈ లోక సంబంధంలో కాదు, ఈ లోక సంబంధం అసలు కానే కాదు. మనం పరలోక సంబంధమైన వారము. పరలోక రాజ్యం మన వారది. పరలోక రాజ్యం మన స్థిరత్వం. అదే మన యొక్క స్థలమై ఉన్నది. ఆ స్థలంలోకి వెళ్ళడానికి మనకి కావలసిన భక్తి, ఆ కావలసిన జీవితం, ఆ కావలసిన విధానం, ఆ కావలసిన నమ్మకం ఈరోజు మనకు ఉండాలి. ఏది ఎందుకు లేదు? ఈరోజు ఆ నమ్మకం ఉంటే ఈరోజు పరిచర్య ఎందుకు ఎలా ఉంటుంది? ఆ నమ్మకం ఎలా ఉంటే ఆ పరిచర్య ఎందుకు అలా అయిపోతుంది? ఎందుకో తెలుసా? పరిచర్యలో నమ్మకస్తులు లేరు. నమ్మకం అనేది ఎలా వస్తుంది? వాక్యాన్ని విశ్వసించడం ద్వారా. నేనేమైనా కంచి వేశానా? హల్లెలూయా. కంచి వేసేవాడు నమ్మకస్తుడు కాదండి. సంఘానికి కంచి వేసేవాడు నమ్మకస్తుడు కాదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాల ప్రవక్త చెప్తున్నాడు, ఎవరైనా మా సంఘమునకు వచ్చుటకు, ఎవరైనా తిరిగి వెళ్ళుటకు వారు అర్హత పొంది ఉన్నారన్నాడు. అయితే గమనించండి, వాక్యం ఎక్కడ ప్రకటించబడుతుందో, ఏదైతే సత్యమో, ఏదైతే పౌలు బోధించిన వాక్యం ఉన్నదో ఆ వాక్యం దగ్గరికి వెళ్ళండి, వారే పరలోక రాజ్యానికి వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ వాక్యం ఎడల ఒకవేళ అవిశ్వాసం వస్తుంటే, నమ్మకం లేకపోతే ఆ సంఘంతో నువ్వు ఎంతకాలం ఉండగలవు? ఎంతకాలం ఆ భర్తతో నువ్వు ఉండగలవు? అమ్మా చెప్పండి అమ్మా. నీ భర్త మీద నీకు అనుమానం ఉంది, నీ భార్య మీద నీకు అనుమానం ఉంది, నువ్వు ఎంతకాలం కాపురం చేయగలవు? అనుమానంతో కాపురం చేసేదానికన్నా దూరంగా ఉండి ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండడం చాలా మంచిది. అయితే ఇడిపోమని కదా దాని అర్థం నేను చెప్పేది. నమ్మకం అంటేనే కుటుంబం, నమ్మకం అంటేనే దేవుడు, నమ్మకం అంటేనే విశ్వాసం. అలాంటి నమ్మకాల లేని చోట విశ్వాసి నిలబడలేడు, దేవుడు నిలబడలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఆ దేవుని వాక్యం మీద నమ్మకం చూపలే. 10 అద్భుతాలు జరిగాయి ఐగుప్తులో. ఎర్ర సముద్రం 2 పాయలు చేసేసాడు. వారికి దాహం వస్తున్నప్పుడు మారా నీటిని మధురంగా మార్చేశాడు. వారికి ఆకలి వేస్తున్నప్పుడు ఆకాశం నుండి మన్నాను పంపించాడు. వారికి దాహం వేస్తున్నప్పుడు బండ నుండి నీళ్ళు ఇచ్చాడు. పూరేళ్ళు పంపించి వారికి ఆహారం ఇచ్చాడు. వారికి పగల మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు ఆయన. అందుకొరకు వారు ఎంత నమ్మకంగా దేవుని ఎడల సాగిపోవాలి. ఇంకా వారు దేవుని ఎడల నమ్మకంగా సాగిపోకుండా దేవుని మీద తిరుగుబాటు చేసి వారి అవిశ్వాసం కారణం చేత ఆ సర్పములకు వాళ్ళు బలైపోయారు. వారు బిలాము బోధల వైపు తిరిగి, వారు అవిశ్వాసుల యొక్క బోధల వైపు తిరిగి వారు ఏమైపోయారు? ఆ యొక్క బ్రతికుండగానే అగాధంలోకి దిగిపోయారంట. హల్లెలూయా. వారు ఎందుకు చనిపోయారు? కారణం దేవుడు కాదు, వారి అవిశ్వాసం. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం అనేది నీలో ఉంటే ఇప్పుడు నువ్వు పరీక్ష చేసుకో. ప్రభువా, నేను నిలుచున్న స్థలం ఎలాంటిది ప్రభువా? ఈ నిలుచున్న స్థలంలో నాకు ఎత్తబాటు ఉందా? నేను నిలుచున్న స్థలంలో వాక్యం ఉందా? నేను నిలుచున్న స్థలంలో పరిశుద్ధాత్మ పనిచేస్తుందా? నేను నిలుచున్న స్థలంలో నాకు ఒక ప్రశాంతత ఉందా? ఆమేన్, ఆమేన్. ఎంతమందికి అర్థం చేసుకుంటున్నారండి? ఎంతమంది దాన్ని వెంబడిస్తున్నారండి? ఎంతమందికి వాక్యం కావాలండి? మనం జీవించున్న కాలము ఏదో ఎట్టకర్లాడుకుంటూ ఏదో సరదాగా జీవించే కాలం కాదండి. మనం చివరిలోకి వచ్చేసాం, మనం ముగింపులోకి వచ్చేసాం. ఏ క్షణం ఎలా ఉంటుందో మనకు తెలియదండి. ఏ ఉప్పుని ఎలా వస్తుందో మనకు తెలియదండి. యాక్షన్ ద్వారా ఎంతోమంది చచ్చిపోతున్నారు ఈ రోజున. ఎంతోమంది సరదాల కోసం స్పీడ్ని ఉపయోగిస్తూ ఆ స్పీడ్లోనే పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. హల్లెలూయా. మనుషుల మీదకి మనుషులు, రాజ్యం మీదకి రాజ్యాలు, యుద్ధాలు, కరువులు, భూకంపాలు జరుగుతున్న కాలం ఇదేనండి. మరెక్కువగా మనం వింటూనే ఉన్నాం. సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే చాలు వస్తుంది వేటు న్యూస్. హల్లెలూయా, హల్లెలూయా. మరణం చూడని రోజు ఏదైనా ఉందా? చెప్పండి నాకు. మరణం చూడని రోజైనా ఉందా? ఎప్పుడో చిన్నప్పుడు అనుకోవాలి, ఎక్కడో ఏదో ఊర్లో చచ్చిపోయాడు అంటాను. కాదు. ఈ రోజున ఈ ఏరియాలో ఎంతమంది ఒక్కరు చచ్చిపోతే పెద్ద విషయం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జీజేసీలో ఎంతమంది చచ్చిపోతారు రోజుకి? ఆ జనరల్ హాస్పిటల్లో ఎంతమంది చచ్చిపోతారు రోజుకి? హల్లెలూయా. పుట్టేవారి సంఖ్యను బట్టి కన్నా చచ్చేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, అద్భుతమైన కృప మనకి ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తుంది. ఎందుకో తెలుసా? మనకు ఒక ఎత్తబాటు ఉంది, మనకు ఒక విడుదల ఉంది, మన నమ్మకమైన దేవుడు ఉన్నాడు, మనల్ని నడిపించేవాడు ఉన్నాడు. అందుకే వాక్యం కొరకు నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనలో ఏమి ఉండకూడదు?
అవిశ్వాసం ఉండకూడదు. తిరుగుబాటు, వారు తిరుగుబాటు చేశారా లేదా? సనుగుళ్ళు ఉన్నాయా లేవా వాళ్ళకి? ఆమేన్. మనకు బుద్ధి చెప్పడానికి ఈ వాక్యాలని మన కొరకు ఏమన్నాడు? యుగం అంతమందు అన్నాడా? మధ్యలో అన్నాడా? యుగాంతమందు మనకు బుద్ధి చెప్పడికే దుష్టాంతములుగా ఈ సంగతులన్నీ రాయబడి ఉండదు. మరి దేవుని సన్నిధిని ఏ విధంగా ప్రేమించాలి? మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక మాట అంటున్నాను, ఏమనుకోదు దయించి. మీరు ఒక బాధ్యత కలిగిన వారైతే మీరు ఏదైనా ఊరు వెళ్తే మీ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్తారు అమ్మా? చెప్పండి, ఏం చెప్తారు? ఇగో ఆ సహోదరి ఉంది, ఈ సహోదరిని పొగుడుతున్నాను ఏమనుకోవద్దు. ఆ సహోదరి అన్నదంటే, పాస్టర్ గారు మా అల్లుడు గారు నాకు టికెట్ బుక్ చేశారు, ఒక్క నెల రోజులు నేను రావడానికి అవ్వదండి, దయించి ఏమి అనుకోవద్దు, మరి నేను ఆరాధనకు దూరం అవ్వచ్చు, నేను నా కుమార్తె దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి నా గురించి ప్రార్థన చేయండి అని ఆమె నాకు చెప్పాల్సిన పని ఉందా? ఉందా? చెప్పండి, ఉందా లేదా? ఎస్ ఆర్ నో? అమ్మ చెప్పండి అమ్మా, ఎస్ ఆర్ నో చెప్పండి, ఉందా లేదా? ఆమె నాకు చెప్పింది, ఆమె ప్రార్థన చేయించుకుని వెళ్ళింది, ఆమె అక్కడ చూసుకుంది. కానీ నెల రోజులు కూడా ఉన్నావమ్మా? నేను ఉండలేను బాబాయ్, నన్ను పంపించే బాబాయ్. రాగానే ఎక్కడికి వచ్చింది ఆమె? వచ్చేసింది ఇక్కడికి. ఆదివారం కాదు వస్తా, ఎప్పుడైతే వచ్చిందో ఆ ఇంటికాడ అలిసిపోయి తర్వాత రోజే వచ్చేసింది. వచ్చావమ్మా? వచ్చావా? హల్లెలూయా. ఎందుకనంటే ఆమెను పొగడట్లేదు, ఆమెకు అదొక బాధ్యత. నేను దేవుని కుటుంబంతో కట్టబడి ఉన్నాను, దేవుని కుటుంబానికి నేను ప్రతిదీ తెలియచేయాలి, ఆమె కొరకు నేను ప్రార్థన చేస్తానని ఆమె ఆశ. నిజమేనా? కొంతమంది సహోదరులు ఉంటారండి, వర్తమానం ఎరిగిన వారు నిజంగా ఎలా ఉంటారంటే బాధ్యత కలిగి ఉంటారండి. ఒక బ్రదర్ మనకు వచ్చేవారు, ఎవరు? ప్రసన్న బ్రదర్, తెలుసు కదా, మేరీ సిస్టర్, భానుగూడు నుంచి. వాళ్ళు ఏదైనా రావడం ప్రారంభించిన తర్వాత వాళ్ళు ఎప్పుడైనా ఆగారు అని అంటే పొద్దున్నే ఫోన్ చేసేవారు, పాస్టర్ గారు ఈరోజు డ్యూటీ తగిలింది పాస్టర్ గారు, నేను రాలేకపోతున్నాను అంటే, లైన్ మ్యాన్ కదా ఆయన, నా గురించి ప్రార్థన చేయండి, సిస్టర్ గారిని పంపించేద్దాం అనుకుంటున్నాను, వచ్చే అవకాశం ఉంటే ఆమె వస్తుంది అని చెప్పేవారు. పర్లేదు బ్రదరు, ఏమవదులేండి, పర్లేదు ప్రార్థన చేద్దామని అనేవాడిని. ఎంతమందికి అర్థమవుతుంది? అదేంటది? అదేంటండి అమ్మా చెప్పండి. అలాగే లావరాజు బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు, మీ అందరికీ తెలుసు, మెకానిక్, పిఠాపురం నుంచి వచ్చేవాడు ఆయన. ఆయన ఎప్పుడైనా రాలేకపోతే, బ్రదర్ ఈరోజు మరి కొంచెం ఇబ్బందిగా ఉంది రాలేగనండి, ఏమనుకోదండి, కొంచెం పని పడింది అనేవారు. ఎందుకనండి? వాళ్ళు పొద్దున్నే అంటే ఇంచుమించు 9 గంటలకు ఆరాధన అవుతుంది, ప్రారంభిస్తుంది మునిపే ఇంచుమించు మనకి ఎప్పుడైతే ఆరాధన ప్రారంభమవుతుందో తెలుసు మనకి, అవునా కదా? వాళ్ళు 8 గంటల లోపే ఫోన్ చేసి అన్నీ నాకు ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తుంటే, అంత ఎక్స్ప్లెనేషన్ నాకు ఎందుకు ఇవ్వాలి? అసలు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్స్ ఎవరికి అవి? చెప్పండి. నువ్వు ఒక ఉద్యోగానికి వెళ్తాడు, నువ్వు నీ ఇష్టానుసారంగా నువ్వు మానేస్తుంటే ఆ ఉద్యోగం నిన్ను ఉంచుతాడా? అమ్మ చెప్పండి, ఉంచుతాడా? అక్కడ మనం ఎందుకు మానేస్తున్నామో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలిగా. ఇది దేవుని పని కాదు ఇది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. సోదరులారా, నేను కొన్ని అడగాలని అనుకుంటున్నాను, కానీ అడిగితే మీరు ఏమనుకుంటారన్న భయముతో జీవిస్తున్నాను. ఈ భయం నాలో ఉండకూడదు. నేను అబద్ధాలు చెప్పి ఒక 60 మందిని సంపాదించే కన్నా నిజం చెప్పి 4గురిని సంపాదించుకుని ఆ 4గురిని పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోతే నాకు దేవుడు ఒక జీవకిరీటం ఇస్తాడండి. నేను అదే ఆశతో బతుకుతున్నాను. అంటే మీకు ఆ యొక్క బాధ్యత ఉండాలని చెప్తున్నాను. ఈరోజు బాధ్యత లేని కుటుంబాలు ఎలా ఉంటాయి? నీ బిడ్డలు నీతో చెప్పకుండా ఎక్కడికైనా పోయారనుకో, మీరు ఏమంటారు? చెప్పండి. ఇప్పుడు మా అమ్మాయి ఉంది, ఆ రోజు నీ ఇంటికాడ లేదు, స్కూల్కి వెళ్ళే, ఎక్కడికో వెళ్ళింది, నాకు చెప్పలే, వాళ్ళ అమ్మకు కూడా చెప్పలేదు. ఇప్పుడు ఏం చేస్తాను నేను? ఏం చేస్తాను? అమ్మ చెప్పండి. నమ్మకం అంటే ఏంటో చెప్తున్నాను. ఎంతమంది నేర్చుకోవాలనుకుంటున్నారు? నమ్మకాన్ని గురించి ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి, ఏం చేస్తాను నేను? అడుగుతానా లేదా? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఒకసారి చూస్తాను, 2 సార్లు చూస్తాను, 3వసారి ఏం చేస్తాను?
తోడతాను కొట్టం, మూడోసారి ఏం చేద్దాం? అమ్మా చెప్పండి, కొడతామా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బిడ్డలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ఆ తల్లిదండ్రులకి చిన్నపిల్లలైనా వెతకద్దమ్మా, నేను పలానా చోటుకి వెళ్తున్నాను, పలానా స్థలంకి వెళ్తున్నాను అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? పలానా చోటుకి వెళ్ళాడు, అక్కడ ఉన్నాడు అన్న ధైర్యంగా ఉంటారు. నిజమేనా? అదొక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అంటారు దాన్ని. దేవుని పని కూడా ఒక రెస్పాన్సిబిలిటీ. నిజమేనా? హల్లెలూయా. దేవుని పనికి ఒప్పుకున్న మనం కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఈరోజు నాకు బాగాలేదండి, సపోజ్ చెప్తున్నాను, నన్ను ఎలా నిలబడతాను నేను అస్సలు అనుకోలేదు. ఉదయం కూడా నాకు ఎలా ఉందంటే కళ్ళు తిరిగిపోయే పరిస్థితి. ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను కానీ ఏమీ తినలేదు. రాత్రి 2 ఇడ్లీ తిని మళ్ళీ టాబ్లెట్స్ పడుకున్నాను. పొద్దున కూడా ఏంటి ప్రభా నేను లేవలేకపోతున్నాను, నా పరిస్థితి ఏంటనుకున్నాను. అలాగే ప్రార్థన చేసుకుంటూ రెడీ అయిపోయాను. ఏదో దేవుడు నిలబెట్టాలని ప్రార్థన చేసుకున్నాను. నువ్వు నిలబెట్టు, నేను నిలబడలేను ప్రభా. నువ్వు ప్రార్థన చేసుకున్న 2 ఇడ్లీ తిని టాబ్లెట్ వేసుకున్నాను. ఎందుకంటే మరి ఏమవుతుందో నాకు తెలియట్లేదు లోపల పరిస్థితి. అయితే చెప్తున్నాను, రెస్పాన్సిబిలిటీ అనండి ఏంటి? దేవుని పని ఒప్పుకున్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ నువ్వేం చేస్తావు? నువ్వు ప్రతిదీ సేవకుని తెలియజేస్తావు. నిజమేనా? నువ్వు రాలేకపోతున్నావు అనుకో, ఆ సంగతిని కూడా సేవకునికి ఏం చేస్తావు? తెలియచేయడం వల్ల ఆ సేవకుడు ఏం చేయడు. సరే బ్రదర్, ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవునికే కదా నువ్వు రెస్పాన్సిబిలిటీ చెప్తున్నావు. అమ్మా చెప్పండి, అమ్మా చెప్పండి. ఇప్పుడు మీకు చెప్పాల్సిన పని ఏంటి అని అంటారా? దాన్ని కూడా నేను ఓకే, దాన్ని కూడా ఓకే. హల్లెలూయా. చెప్పడం వల్ల కనీసం మీరు రాలేకపోయినప్పుడు మనం ఏం చేస్తాం? కబురు కూడా పెడతాం, అవునా కదా? ఎందుకంటే ఇక్కడ దేవుని సన్నిధిలో మీరెంత శ్రేష్ఠులో నేను కూడా అదే విధానం. మీకంటే నేను గొప్పవాడిని ఏం కాదండి. ఇప్పుడు నాకు బాధలు ఉంటాయి కదా, నేను వాక్యం చెప్పకుండా వెళ్ళి పడుకోలేనా? అమ్మ చెప్పండి, అమ్మా మాట్లాడండి రా. హల్లెలూయా, మాట్లాడండి. మరి నేను బాగోపోతే, నాకు మనసు బాగోపోతే నేను పోయి పడుకోలేనా? అమ్మా ఎవరు మాట్లాడలేదు. మరి నేను దేవునికి లెక్క అప్పగించుకోవద్దా? మరి నువ్వు దేవునికి లెక్క అప్పగించుకోవద్దా? నువ్వు రెస్పాన్సిబిలిటీ అనేది ఏంటో నమ్మకం అది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు హల్లెలూయా కూడా రావట్లేదు? ఆమేన్. ఈరోజు రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ముఖ్యమైనది. ఇది దేవుని పరిచర్య, ఇది దేవుని పని, ఇది దేవుని సన్నిధి, ఇది దేవుని సంఘము, ఇది దేవుని సంఘములో సభ్యులము, దేవుని యొక్క సముఖంలో మన సభ్యులము. ఆమేన్, హల్లెలూయా. ఆ యొక్క 20 లక్షల ప్రజలకు రెస్పాన్సిబిలిటీ లేదు. అద్భుతాలు చూస్తున్నారు, ఆశ్చర్యకారాలు చూస్తున్నారు లేదా? అమ్మా చెప్పండి, మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయలేదా? ఈ మట్టి గంటిని ఉపయోగించుకుని దేవుడు ఏ కార్యాలు మీ పట్ల చేయలేదా? హల్లెలూయా. ఈ మట్టిని ప్రార్థించమని అడిగినప్పుడు దేవుడు ఏ కార్యాలు కూడా చేయలేదా మీకు? హల్లెలూయా. అవన్నీ మనం జీవితంలో చూస్తూనే ఉన్నాం. మరి ఎందుకు ఆ యొక్క సందర్భాలు వచ్చినప్పుడు మనం ఎందుకు మర్చిపోతున్నాం? ఎందుకు ఆ యొక్క వ్యక్తుల మీద అవిశ్వాసం వచ్చేస్తుంది? కారణం ఏంటి? రెస్పాన్సిబిలిటీ లేక, పరస్పరం గౌరవాలు లేక, పరస్పరం ప్రేమించుకోలేక. ఎలా ఉందంటే అనేకులు ప్రేమ అంచెదనములు ఏమైపోద్దంట? చల్లారిపోద్ది. ఆ వాక్యాన్ని నేను నెరవేరుతున్నాను అన్నట్టు గర్వంగా ఉన్నాం మనం. అనేకులు ప్రేమ చల్లారిపోద్ది అన్నట్టుగా అది గౌరవంగా ఫీల్ అవుతున్నాం, వాక్యాన్ని నెరవేరుస్తూనే ఉంటున్నాం. కొంతమంది వ్యక్తులు అంట, ఇదిగో ఇస్కరియోతు యోధా గురించి వాక్యం రాయబడింది. అతడు తన పాత్ర నెరవేర్చడానికి వచ్చాడంట భూమి మీదకి. నిజమేనా? ఫరో ఎందుకు వచ్చాడు? తనకు తెలియదంట. తనకేం తెలీదు? నేను దేవుని చేతిలో వాడబడుతున్న కీలు బొమ్మనన్న సంగతి ఎవరికి తెలీదు? ఫరోకు తెలియదంట. ఇస్కరియోతు యోధాకు కూడా తెలియదంట. మరి నీకు తెలుస్తుంది? నీకు తెలియదు. అప్పుడు నువ్వు ఆలోచించాలిగా, ఎందుకు నేను ఎలా ఉంటున్నాను? నా బుర్ర ఎలా పనిచేస్తుంది ఏంటి? నా మైండ్ ఎలా పనిచేస్తుంది ఏంటి? నేను కరెక్ట్గా ఆలోచించలేకపోతున్నాను. దేవుని సన్నిధికి నేను దూరంగా ఉంటున్నాను. కారణం ఏంటి? నన్ను నడిపించున్నది దేవుని ఆత్మ లేకపోతే దెయ్యమా? హల్లెలూయా. పౌలేమన్నాడు? ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంట? నిన్ను ఆగిపో అని చెప్పేది ఏంటి? దేవుడా.
నువ్వు ఆరాధనకి వెళ్ళకు అని నిర్లక్ష్యపరిచేది ఏంటి దేవుడా? చెప్పండి. బైబిల్ చెప్తుంది, దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ నా కుమారులు అనబడతారు అన్నాడు. మరి దేవుని ఆత్మచేత నడిపించబడితే మరొక ఆత్మ నడిపిస్తుంది. ఏంటి అది? అప్పుడప్పుడు మనం దానికి వశమైపోతుంటాం కదా, కాదా? అవునా కాదా? రెండు ఎక్కడ పని చేస్తున్నాయి? ఎక్కడ ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనిస్తున్నారా సోదరులారా? మరి మోషే పరిచర్య అయిపోయిందా? ఎర్ర సముద్రం వస్తే అవలేదు. అతడు దేవుని పక్షము నిలబడి ఉన్నాడు. దేవుడు అతని పక్షం నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఈ రోజున వారు తిన్నగా అందులోకి నడిచి వెళ్ళేటట్లుగా దేవుడు చేశాడు. నిజమేనా? ఎందులోకి నడిచి వెళ్ళారు? నిజమేనా? గమనించండి. యోధా తన పాత్ర పోషిస్తున్నట్లు యోధాకు తెలియదు. ఫరో తన పాత్ర పోషిస్తున్నట్లు ఫరోకి తెలీదు. హల్లెలూయా. దేవుడు ఆ పని కొరకు అతను పుట్టించినని అతనికి తెలియనని మీరు అనుకొనిచున్నారా? ఏశావు తన క్రియలు తనకు తెలిసి ఉండియే చేసినని నిజంగా అలా అనుకుంటున్నారా? అలా కాదండి. హల్లెలూయా. ఇశ్రాయేలు అతడు మామూలు మనిషే, కానీ అతడు దేని కొరకు నిర్ణయించబడ్డాడో ఆ పని అతను చేసి వెళ్ళిపోవాలి. అతను ఏం పని చేయాలి? దేవునితో సాగాలి, అద్భుతాలు చేయాలి, డబ్బు సంచి పట్టుకోవాలి, దేవుని నమ్మేయాలి. ఫరో ఎందుకు వచ్చాడు? ఇశ్రాయేలు ప్రజలను బంధించాలి, వాళ్ళని బాధ పెట్టాలి, హింస పెట్టాలి. ఆ హింస ద్వారానే అతడే తన నోటి ద్వారా బయటికి పంపించేయాలి. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే ఈ రోజున కొంతమందికి కళ్ళుండి కూడా చూడలేరు. వాక్యం ఎంత చెప్పినా కళ్ళుండి చూస్తారా? చెవులుండి కూడా వినలేరు. దేవుని వాక్యం అదే చెప్తుంది. అయితే మనం ఎక్కడున్నాం? అంత్యకాలంలో ఉన్నాము. ఆమేన్. ఇప్పుడు ఆయన సంఘం ఆయన విడిచిపెట్టి ఉన్నది. నిజమైన సోదరులారా, యేసు ప్రభువుని సంఘం ఏం చేస్తుంది? అందరూ విడిచిపెట్టారా? అందరూ విడిచిపెట్టారు. మ్యాక్సిమం అందరూ వెళ్ళిపోయారండి. ఉన్నది ఎవరంటే యోహాను, అతను ఆయన యేసు ప్రభు తల్లి, అంతేనా కదా? సిలువు దగ్గర ఉన్నది ఎవరు? యోహాను, యాకోబు, మరియా. ఇంకా అందరూ ఏం చేశారు? యేసు ప్రభుని శ్రమలో శోధనలో ఏం చేశారు? అమ్మ చెప్పండి. ఎందుకంటే యేసు ప్రభు వాక్యానికి నిలబడి ఉన్నాడు. వాక్యం ఏం చెప్తుందంటే ఆయన సిలువ వేయబడాలని చెప్పింది. మరి సిలువ వేయబడే సమయం వచ్చినప్పుడు సంఘం ఏం చేసింది? విడిచిపెట్టేసింది. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఎవరైనా ఏదైనా విడిచిపెట్టినారంటే పౌలు తను కలిగిన దాంతో విడిచిపెట్టినని తెలుసుకోండి. ఆయన సృష్టించిన సృష్టి కూడా ఆయన విడిచిపెట్టింది. విడిచిపెట్టిందా? ఆయన సృష్టించిన సృష్టి విడిచిపెట్టలేదా? హల్లెలూయా. సూర్య, చంద్ర, నక్షత్రములు మరియు సమస్తము, మనుషుడు, దేవుడు, ప్రకృతి మరియు సమస్తము ఆయన విడిచిపెట్టింది. ఏది అక్కడ నిలబడలేదు. ఆయన ఒంటరిగా చనిపోయాడు. ఆయన తన సేవ పోగొట్టుకున్నా యేసు సేవ అప్పుడే వెళ్ళిపోయిందా? మోషే సేవ అప్పుడే వెళ్ళిపోయిందా? మరి ఏం జరుగుతుంది? ఆయన సేవ నెరవేరుస్తున్నాడు. ఆ సేవలో పాత్రను అతను నెరవేరుస్తున్నాడు. దానిని పోగొట్టుకోలేదు. అది దానితో బయలు వెళ్ళింది. అదే జరుగును, అది దానితో పాటుగా వెళ్ళును. హల్లెలూయా. సమస్తం ఆయన విడనాడిను. కానీ ఆ సమయంలోనే దేవుడు రంగం మీదకి దిగి వచ్చాడు. అమ్మా వింటున్నారా? అందరూ విడిచిపెట్టినా, బంధువులు విడిచిపెట్టినా, స్నేహితులు విడిచిపెట్టినా, ఎవరు విడిచిపెట్టినా దేవుడు మాత్రం విడిచి పెట్టడు. ఆ సమయంలోనే దేవుడు దిగి వస్తాడంట. ఎందుకనగా వాక్యమును ఎరిగిన ఏ వ్యక్తినైనా కానీ వాక్యంతో నిలిచి ఉండును. వాక్యమే దేవుని ఎరుగును. చూచారా? వాక్యము తాను బయలుపరచుకొనవలసి ఉన్నది. తప్పిపోని వాక్యము తాను తప్పక విప్పుకొనవలసి ఉన్నది. హల్లెలూయా. ఎందుకనగా వాక్యముతో ఈ రోజున ఈ కాలంలో మనం నిలబడవలసి ఉన్నది. నిజమేనా? ఎంతమంది ఆమె చెప్తున్నారు? నేను ముగింపులోకి వస్తున్నాను. ముగింపు మాటను చెప్పనిమ్మంటారా? 40 సంవత్సరాల అద్భుతాలు చూశారు. అయినా సరే కోపాలు ఇచ్చారంట. పరిచర్లో కూడా చాలామంది ఏమిస్తున్నారు? కోపాలు ఇస్తున్నారు. ఆ పరిచర్లో వారు కోపాలు ఇచ్చి ఏమైపోయారంట? వారు హృదయాలు ఏం చేసుకున్నారంట? అయితే మీ గురించి చెప్తున్నాడు ఇప్పుడు. అయితే సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము. ఏ హృదయం అంట? దుష్ట హృదయము మీలో ఎవరైనా ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా
చూచుకోండి. నేడు మీరు ఆయన శబ్దం వినియలా కోపము పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచ కొనకూడని ఆయన చెప్పెను. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపించబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించును? పాపం చేసిన వారి మీదే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయాను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేస్తునో అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. కాబట్టి మనలో ఏముండకూడదు. కాబట్టి మనం ఏం చేయాలి? రెస్పాన్సిబిలిటీ ఉండాలా? అమ్మా, ఒకవేళ మీకు పని ఉండి మీరు ఆగిపోయారనుకో, మీరు ఏం చేయాలి? ఫోన్ అన్నా చేయండి, లేదని మీ సహోదరులుగానా చెప్పి ఇలా సేవకుని చెప్పండి, అమ్మా పలానా పని మీద ఆగిపోయానని చెప్పండి. ఎంతమందికి అర్థమవుతుంది? అదేంటి? దేవుని పనిలో రెస్పాన్సిబిలిటీ. ఈరోజు చాలామంది రాలేదు. మరి వీళ్ళందరూ మరి ఎవరికి లెక్క అప్పగించుకోవాలి? నాకేమీ లెక్క అప్పగించక్కర్లేదు, ఆయనకి చెప్పుకోవాలా. కాబట్టి ఆయన సన్నిధిలో ఉన్నాం కాబట్టి మనం ఇంకా భయం కలిగి జీవించాలి. మనుషుల కోసం మనం భక్తి చేయొద్దండి. ఇతరులను చూసి మనం భక్తి చేయొద్దండి. ఇతరుల కోసం దేవుని సన్నిధికి రావద్దండి. ఎంతమందికి అర్థమవుతుంది? నా కోసం కానీ వస్తున్నారా? ఒకవేళ అలా వచ్చినట్లయితే మిమ్మల్ని దేవుడు తీసుకుపోడు. మీరు ఎవరైనా నేనైనా ఎవరి కోసం రావాలి? నా కోసం రావాలి. ఆయన కోసం కాదు. ఎవరి కోసం? నా కోసం నేను దేవుని మందికి రావాలి. ఎందుకంటే నీ కోసం నువ్వు వచ్చినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. మరి కుటుంబం అంటే ఏంటి? నమ్మకం. నమ్మకం లేని చోట ఏముండదు? ప్రేమ ఉండదు. ప్రేమల చోట వ్యక్తి నిలబడలేదు. కానీ ఆ ప్రేమను కలపాలంటే ఏం చేయాలి? ఒక్కరి ఎడల ఒకరు పరస్పర ప్రేమను కలిగి ఉండాలి. ఒకరినొకరిని క్షమించుకోవాలి. ఒకరినొకరు ఏం చెప్పాడు? బుద్ధి చెప్పుకోవాలన్నాడా? మరి బుద్ధి చెప్పేటప్పుడు మీ హృదయాలను ఏం చేయకూడదు? కఠినపరచుకోకూడదు. కాబట్టి దేవుడు ఈ మాటలు మీ హృదయంలో దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. మరి నా గురించి కూడా ప్రార్థన చేయండి. దేవుడు ముందు దీవించును గాక. ఈ సమయాన్ని బ్రదర్కి అప్పగిస్తున్నాను.